యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మళ్ళీ చదువుకుందామా? బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. స్లోగా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4లో ఆయన వారి కన్నుల, నాతో చదవండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దేవుడి దినాన్ని మీకు ఇచ్చే వాగ్దానము, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబడుతుంది. ఆయన నీ కన్నీటిని శాశ్వతంగా తుడిచేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును. నువ్వు ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు. కొందరు కన్నుల నుండి నీళ్ళు వస్తుంటాయి, కొందరికి లైటింగ్ ఎక్కువ ఒకసారి మీద పడినా నీళ్ళు వస్తాయి. రెప్ప పడకుండా కొంత సమయం అలా చూస్తూ ఉంటే కూడా కన్నుల నుండి నీరు వస్తుంది. కొంతమందికి ఏదైనా ఒక కారం ఘాటు ఏదైనా తగిలిన కన్నీళ్ళు వస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి నీళ్ళు వస్తాయి. కానీ ప్రతి బాష్ప బిందువు అంటే ఇది హృదయము నలిగిపోయి గుండెలో నుండి వస్తుంది. ఆ దుఃఖము, ఆవేదన తెలియకుండా ఆ బాష్ప ఒక బిందువులాగా, ఒక మంచి బిందువులాగా వస్తుంది అనమాట. బోర్ని ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఏడుపు ఏరుకుంటుంది. స్కూల్లో మాస్టర్ కొట్టితే, టీచరు బాధితే బోర్ని వర్షంలాగా వచ్చేస్తుంది. ఒకవేళ భర్త ఒకటి కొట్టాడు అనుకోండి భార్యని, బోర్ని ఏడుస్తే కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వచ్చే వరకు, లేకపోతే ఫేస్ టైం చేసి చూడండి మా ఆయన ఎలా కొట్టేసాడు అంటూ చూపిస్తూ ఉంటాడు. ఆ ఏడుపు వేరు, ఆ కన్నీళ్ళు వేరు. లేదా భార్య భర్తను కొట్టేసింది అనుకోండి, భర్త ఏడుస్తూ వాళ్ళ అమ్మకు చెప్తాడు. అలాంటి కేసులు కూడా ఈ మధ్య వచ్చినాయి. ఆ కన్నీళ్ళు వేరు, ఆ నీరు వేరు. లేకపోతే ఏదేదో రకరకాలుగా మనకు ఎవరైనా గాయం చేస్తే, దెబ్బ తగిలితే ఏడుస్తూ ఉంటుంటాం. లేకపోతే ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడితే మనం ఏడ్చేస్తుంటుంటాం. కళ్ళ నుండి నీళ్ళు వస్తుంటుంటాయి. లేకపోతే ఎవరిదన్నా ఏదైనా సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే మనము చూడలేక ఏడుస్తుంటాం. కొన్ని సమయాల్లో కొందరు సినిమాలు ఏదైనా కష్టమైన పాత్ర ఏదైనా చూస్తుంటే కన్నులు నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు అలా తుడుచుకుంటూ పోతాయి, మళ్ళీ వెంటనే ఆరిపోతాయి. కానీ బాష్ప బిందువు అనేది ఒకటి ఉంటుంది. అది బోర్ను వచ్చేది. ఒక్క బిందువు అలా కన్నుల నుండి రావటానికి నీలో కొంత సమయము, నీ సిస్టమ్ అంతా కూడా ఓవర్గా ఆలోచన చేసి ఏ దారి లేక చావా బ్రతుక అన్నంత దూరం వెళ్ళి ఆలోచన చేస్తూ తెలియకుండా నీ కన్నుల నుండి ఒక్కొక్క బిందువు కింద వస్తుంది. అలాంటి బాధపడుతున్నాను. నీ గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నాకు ఎంత అన్యాయం జరిగింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నేను ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు కూడా, నేను ఎవరికి చెప్పుకోలేను. మరలా తిరిగి నన్ను అంటారు, ఇది ఎలా జరిగింది? దీనికి పరిష్కారం నాకు ఏం దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. పరిష్కారము యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే పరలోకము నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తున్నాడు. నీకు నువ్వు తుడుచుకోలేవు దాన్ని. అది నీది ఎవరు తుడిచినా ఆగదు. అది ఎవరెంత పెద్ద మాట చెప్పినా ఆగదు. పరలోకమందున్న తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నానమ్మా, నేనున్నాను కుమారుడా, నేనున్నాను అని చెప్పాడు ఆయన. నీ కన్నీటి బాష్ప బిందు తుడిచివేయబడు. గుండె పగిలిపోతే వస్తుంది ఆ బాష్ప బిందు అనమాట. మామూలుగా రాదు అది. అంత దుఃఖంలో ఉన్నావా? ఏడవకు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. నాకంటే ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ అందరికీ నేనే ఆదరణగా ఉన్నాను, కానీ నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదరించే మనిషి లేదు అని నేను ఒంటరిని ఏడుస్తున్నావా? నా బ్రతుకులాగా అయిపోయింది, అర్ధంతరంగా నా జీవితంలో ముగిసిపోతుంది అనుకోలేదు. నేను ఎటు వెళ్ళాలి, ఎటు చూడాలి, ఎలా తలెత్తుకోవాలి, ఎలా బ్రతకాలి అని దుఃఖపడుతున్నావు.
ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో, ఏ సిచ్యువేషన్లో నీకు కన్నీటి బిందువు అంటే నీ కన్నుల నుండి బాష్ప బిందువులు వస్తున్నాయో అక్కడే దేవుడు ముత్యాల మూటగా నీ సాక్ష్యాన్ని బయట పెడతా ఉన్నాడు. బలమైన కృప ద్వారా నిన్ను ఆయన తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత మంచి మాట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు. ఏమో ఏమైపోతాను, లేకపోతే రోగం కోసం భయం ఏడుస్తున్నావేమో, లేక ఏదో ఒక పెద్ద సమస్య నిన్ను వెంటాడుతుంది. దేవుడు చూశాడు, అందుకే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ కీడు నీకు రాదు, ఏ మరణము నీకు రాదు, అస్సలు సమస్య లేదు. ఆత్మ నీకు తోడున్నాడు. నిన్ను దేవుని దూతలతోటి నిలబెట్టాడు ఆయన. నిన్నెవరు పడగొట్టలేరు. నువ్వు ఓటమి చూడవు, జయము కలుగును గాక. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఆగిరిపల్లి నుంచి. ఒక బాబు కోసం అడిగితే 2 ఇచ్చారండి. షేక్ మస్తాన్ జరిగిన వారికి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు వారు ఒక్క బిడ్డ కోసం వచ్చారు. ఈయన కుదురుగా ఉండడు. అడిగితే ఒకసారి మనసు బాగుంది అనుకోండి 2 ఇచ్చేస్తుంటాడు. ఇంకా బాగుంటే 3 ఇస్తాడు భరిస్తే. మీరు పెంచి ఒప్పుకుంటే బిడ్డల కోసం వచ్చిన వారు భయపడకండి, ఆయన తప్పకుండా బిడ్డలను ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. పెరవల మండలం అండి, మాది టేపర్రు. మరి మా కోళ్ళగారు ముందు పాప అండి, తర్వాత మరి మా కోళ్ళగారు తల్లిగారికి 2 ఆడపిల్లనండి, మా పాపకు కూడా 2 ఆడపిల్లనండి. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అందరూ అనివారండి. ఇసాగయ్య గారు టీవీలో ప్రార్థన చూసి మేము వచ్చామండి ఇక్కడికి రావులపాలెం. వచ్చినప్పుడల్లా మా కోళ్ళు నెల తప్పి కాడి నుంచి వచ్చామండి. వచ్చినప్పుడల్లా మీ నోటితోటి బాబు పుడతారని చెప్పండి అయ్యగారు అనేవారమండి. అయ్యగారు బాబే పుడతాడు వెళ్ళండి అమ్మ అనేవారు. ఆయన చెప్పిన రీతిగానే మాకు బాబు పుట్టారండి. మేము ముందు నీళ్ళు వేసుకుంటే 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకున్నామండి. మళ్ళీ 10,000 బాబు పుట్టాడని మళ్ళీ 10,000 స్పాన్సర్ చేసుకుంటాకి బాబుని ఎత్తుకుని సాక్ష్యం చెప్తారని వచ్చామండి. ఈ సాక్ష్యం దేవుడు తీయచ్చు. శక్తి
మాది చిలకపాడు. నా పేరు తెలుపులమ్మ అండి. మరి మీరు ఈ సంవత్సరం కొత్తగా వ్యవసాయం తీసుకున్నాము మా నాన్నగారి ద్వారా. తీసుకుంటే మరి మొన్న 2 రోజుల వర్షానికే పడిపోయింది సగము. తర్వాత ముంతా తుఫాను పట్టినప్పుడు మరి మొత్తం పడిపోయిందండి. పడిపోతే చాలామంది నవ్వుకున్నారు, చాలామంది విమర్శించారు. మేము ధైర్యంగానే ఉన్నాం. ఎస్ఐకాయ గారు అయితే మరి టీవీలో చూసినప్పుడు మరి ఆయన ఇచ్చారు వాగ్దానం, మీ పంటను తెగిన పురుగులు నేను గద్దిస్తాను అని అన్నారు. ఆ వాగ్దానంతో మేము పట్టుకొని ఉన్నాము. ఎంతమంది మేము విమర్శించినా మీకు విజయమే కలుగుతుంది కానీ అపజయం కలగదు అన్నారు. ఆ నమ్మకంతోనే మేము ఉన్నామండి. అలాగే దేవుడి మీద భారం వేసుకుని ఎస్ఐకాయ గారు అన్న వాగ్దానంతో నెరవేర్చుకుంటామని అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశారండి. మరి అందరికీ 31, 30 అలా పండింది, కానీ మాకు మాత్రం ఎకరానికి 36 బస్తాలు పండిందండి. దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. మేము ఇదే తొలిసారండి తీసుకోవడం వ్యవసాయం, కానీ మేము ఎంతో భయపడ్డాం. కానీ అలాగే దేవుడి మీద ఎస్ఐకాయ గారు చెప్పిన వాగ్దానం బట్టి మేము ఎంతగానో నమ్మకంతో ఉన్నామండి. కానీ మాకు అప్పులు గట్రా తీరినా నాయన ప్రభా కనీసం ఒక 10,000 మిగిలినా పర్వాలేదు అని అనుకుంటూనే ఉన్నాను. కానీ దేవుడు అద్భుతమైన రీతిగా ఏం చేశారంటే కోతకు కూడా మేము 8 గంటలన్నర పట్టింది. దానికి పోగా అన్నిటికీ పోగా ఇంకా 50,000 మిగిలినాయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్. హలో, దేవుడికి వందనాలండి. విశాఖయ్య గారికి వందనాలు. నాకు పెళ్ళి అవి 17 సంవత్సరాలు అవుతుందండి. 2023లో వచ్చానండి. 2 నెలలు అవ్వాక విశాఖయ్య గారు పండిచ్చి నీకు పిల్లలు పుడతారు వెళ్ళమ్మా అన్నారు. అయ్యగారు నమ్మకంతో వెళ్ళానండి. 47 నెలలు అవ్వాక రాలేదనుకుంటే నీకు నిరాశించకు అని చెప్పారండి. నిరాశించకని చెప్పాక ఊరుకున్న తర్వాత మా పండగ నెలలోని కన్ఫర్మ్ అయిందండి. 6వ నెల వచ్చాక నాకు బాబు కావాలండి అని విశాఖయ్య గారి దగ్గరికి వచ్చాను. నీకు బాబు పుడతారు వెళ్ళిపో అన్నారండి. అలాగే బాబు పుట్టాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రార్థన ద్వారా 17 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని చక్కని గర్భఫలం ఇచ్చాడు. కుమారుడు కావాలని వారు కోరుకున్నారు. దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
కండవెళ్ళండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా వాళ్ళ పేరు రిష్మా జ్యోతి అండి. పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరండి. ఎన్ని మందులు వాడారండి. ఎక్కడికో చూపించుకున్నారండి. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి అండి ఇక్కడికి వస్తున్నామండి. ఏసయ్య గారు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశాక దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. ఇక మగబిడ్డని ఇచ్చాడండి దేవుడు. మగబిడ్డకి 7వ నెల అండి ఇప్పుడు. ఈ చిన్న సాచుకుని దేవుడు దీవించింది కాక. దేవునామానికి వందనాలండి. సగయ్య గారికి వందనాలండి. మాది రాలి అండి. నా పేరు వచ్చేసి జ్యోతి అండి. మాకు వివాహం అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఇక్కడికి ఒక 5 నెలలు వచ్చానండి. తర్వాత నేను కన్సీవ్ అయ్యానండి. నాకైతే డెలివరీ అయ్యే టైంకి అయితే ఉమ్మనీరు అది లేదు, పేగుని మెడలో వేసుకుని ఉన్నాడు అనేసి అన్నారండి. 2 రోజుల్లోనే మళ్ళీ ఆ పేగుని మెడ నుంచి వచ్చేసి బాబు అయితే చాలా అద్భుతంగా పుట్టాడండి. 8 సంవత్సరాల తర్వాత దేవుని నామానికి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడి నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలు.
నా పేరు పవిత్ర అండి. మేమైతే కాకినాడ నుంచి వచ్చామండి. మా అమ్మగారిది అయితే ఇక్కడే ముమ్మడివారిపాడండి. నాకైతే పాప పుట్టి 4 సంవత్సరాలు అయ్యిందండి. 4 సంవత్సరాలు అయినాక మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందండి. వచ్చాక 9th మంత్ రేపు సిజేరియన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పటికీ ప్రార్థనకు వచ్చానండి. ఇస్సాక్ అయ్యగారు అయితే నాకు బాబు పుడతాడని చెప్పారండి. నిజంగా అయ్యగారు చెప్పిన విధంగానైతే నాకు బాబు పుట్టాడండి. అందుని బట్టి దేవునామానికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇది 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 ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా. మాది అంగరండి. మాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది. చాలా మందులు వాడామండి. ఎన్ని చోట్లకి తిరిగినా గర్భఫలం కలగలేదు. అప్పుడు మా ఆడబడి చెప్పారండి, ప్రార్థనా శక్తికి తీసుకెళ్తానని. వచ్చానండి, 7 వారాలు వచ్చాను. దేవుడు మంచి అద్భుత కార్యం చేశారండి. పెళ్ళైన 12 సంవత్సరాలకు కవల పిల్లలు పుట్టారండి, పాప బాబు. సాక్ష్యం దేవుడు దీవించిన.